today's classroom. మనం 10th క్లాస్ అర్థమెటిక్ ప్రొఫెషన్స్ చాప్టర్ సంబంధించి అంత ముందు క్లాస్లోని ఎక్సర్సైజ్ 5.2లో ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలనేది మనం నేర్చుకున్నాం. ఈ రోజు క్లాస్లోని మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఆఫ్ ఏపీ అంటే ఇచ్చిన అర్థమెటిక్ ప్రొఫెషన్స్ అని మొదటి ఎన్ టర్మ్స్ యొక్క సమ్ ఏ విధంగా చేయాలనేది ఆ ఫార్ములా ఏ విధంగా వచ్చిందో తెలుసుకుని ఆ ఫార్ములా మీద ఎక్సర్సైజ్ 5.3లో ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలని మనం నేర్చుకుందాం. ఓకే ఓకే మన అంత ముందు క్లాస్లోని ఇచ్చిన అర్థమెటిక్ ప్రొఫెషన్స్ నుండి nth టర్మ్ ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఉపయోగించి nth టర్మ్ ఏ విధంగా వస్తుంది అన్నది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఫార్ములా ఏ విధంగా వచ్చిందంటే కార్ల్ ఫ్రెడరిక్ గాస్, ఈ గాస్ అనే ఆయనకి 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు క్లాస్లోని వాళ్ళ టీచర్ గారు పిల్లలందరికీ ఒక వర్క్ ఇచ్చారట. ఇది సమ్ ఆఫ్ ఫస్ట్ 100 నెంబర్స్ ఎంత అంటే మొదటి 100 అంకెలు మొత్తం ఎంత చెప్పమని చెప్పారు. అంటే టీచర్ గారి ఉద్దేశం ఏంటంటే కనీసం ఒక టైం పడుతుంది, ఒక 15 మినిట్స్ అలా పడుతుందని అనుకున్నారు. కానీ గాస్ ఎంత విత్ ఇన్ మినిట్స్లోని దాని ఆన్సర్ 5050 అని చెప్పడం జరిగింది. వెంటనే టీచర్ గారు ఆశ్చర్యపోయి ఏ విధంగా చేశారని అడిగితే ఆయన ఏ విధంగా దీన్ని ఒక ట్రిక్ను ఉపయోగించి సమ్ ఆఫ్ ఫస్ట్ 100 ఏ విధంగా కనిపెట్టారంటే ఇప్పుడు సమ్ ఆఫ్ నెంబర్స్ని ఎస్ అనుకున్నాం అనుకోండి, ఈయన ఏం చేశారంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 99 ప్లస్ 100. సో దీన్ని ఈ ప్రోగ్రెషన్ని రివర్స్లో వేసుకున్నారు. ఎలాగా దీనికి కూడా ఎస్ అనుకుని దీన్ని రివర్స్ చేసుకుంటే ఎంత అవుతుంది 100 ప్లస్ 99 ప్లస్ 98 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 2 ప్లస్ 1. సో రివర్స్ చేసుకుని ఈ రెండు ప్రోగ్రెషన్స్ని కలిపారు. ఇప్పుడు ఈ రెండు ఎస్ అంటే ఎస్ అంత 2s, 1 ప్లస్ 100 101, 2 ప్లస్ 99 101, 3 ప్లస్ 98 101 ప్లస్ అండ్ సో ఆన్ 101 ప్లస్ 101. సో ఇక్కడ 2s ఈజ్ ఈక్వల్ టు ఈ 101లో ఎన్ని టైమ్స్ వచ్చినాయి 100 టైమ్స్ వచ్చినాయి. కాబట్టి దీన్ని 100 ఇంటూ 101 వేసుకుని అప్పుడు ఎస్ ఈక్వల్ ఎంత అవుతుంది 100 ఇంటూ 101/2. ఈ 2 దీంట్లో 50 టైమ్స్ పోతుంది కాబట్టి దీన్ని మళ్ళీ చేస్తే 5050. ఈ విధంగానే ఈ ట్రిక్ ను ఉపయోగించి సమ్ ఆఫ్ ఫస్ట్ 100 నెంబర్స్ అనేది గాస్ అనే ఆయన చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి ఆయన ఇప్పుడు అర్థమెటిక్ ప్రొఫెషన్లోని ఫస్ట్ ఎన్ టైమ్స్ సమ్ ఆఫ్ ఎన్ టైమ్స్ ఏ విధంగా వచ్చిందన్నది మనం జనరల్ ఫామ్ ఉపయోగించి ఏ విధంగా చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. ఓకే అర్థమెటిక్ ప్రొఫెషన్ జనరల్ ఫామ్ మనం ఏం వేస్తున్నాం ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ దీని తర్వాత ఏమొస్తుంది ఏ ప్లస్ డి, దీని తర్వాత ఏ ప్లస్ 2d అలాగే వేసుకుంటే చివరిని ఏ ప్లస్ n మైనస్ 2 ఇంటూ డి ప్లస్ ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో ఈ విధంగా మనకి జనరల్ ఫామ్ ఉపయోగించి చేసుకోవచ్చు. దీన్ని ఈ అర్థమెటిక్ ప్రొఫెషన్ని రివర్స్ చేసి వేసుకున్నాం అనుకోండి, రివర్స్ చేసి వేసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి వస్తుంది. తర్వాత ఏమొస్తుంది ఏ ప్లస్ n మైనస్ 2 ఇంటూ డి. అంటే రివర్స్ చేసినప్పుడు ఏముంది ఇటే చేసినప్పుడు కలుపుకుంటే వెళ్తాం డీని, మరి రివర్స్ చేసినప్పుడు ఏంటి తీసివేసుకుంటే వెళ్ళాలి. కాబట్టి n మైనస్ 1 ఇంటూ డి ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఏ ప్లస్ n మైనస్ 3 ఇంటూ డి ప్లస్ ఏ ప్లస్ డి ఏ అవుతుంది. సో ఈ రెండాటిని కలిపామనుకోండి ఇది ఎస్ అని అనుకుంటే 2s అండ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ ఏ ప్లస్ ఏ ఎంత అవుతుంది 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి వచ్చింది. ఓకే ఇక్కడ చూడండి ఏ ప్లస్ ఏ ఎంత 2a, ఇక్కడ n మైనస్ 2d వచ్చింది అంటే మైనస్ 2dని ప్లస్ డి ఎంత అవుతుంది మైనస్ డి అవుతుంది. అంటే 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో ఇక్కడ కూడా ఏ ప్లస్ ఏ ఎంత 2a, ఇక్కడ మైనస్ 3dని ప్లస్ 2d మళ్ళీ మైనస్ డి వస్తుంది. కాబట్టి n మైనస్ 1 ఇంటూ డి అండ్ సో ఆన్ ప్లస్ ఇక్కడ ఏ ప్లస్ ఏ అంతా 2a, ఇక్కడ n మైనస్ 2d ప్లస్ డి మైనస్ 1d అంటే n మైనస్ 1 ఇంటూ డి. సో ఇక్కడ కూడా మనకి
2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈ విధంగా రావడం. సో ఇవి ఎన్ని ఉన్నాయి, n టైమ్స్ ఉన్నాయి కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n టైమ్స్ ఉన్నాయి కాబట్టి n టైమ్స్ ఏమున్నాయి 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి వచ్చింది. సో ఈ 2ని కింద తీసుకొస్తే సమ్ ఆఫ్ ఫస్ట్ n టైమ్స్ Sn ఈజ్ ఈక్వల్ అవుతుంది n బై 2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో ఇది ఫస్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ n టైమ్స్ ఆఫ్ ఏపీకి ఫార్ములా అనమాట. సో సమ్ ఆఫ్ ఫస్ట్ n టైమ్స్ ని మనం Sn తో మనం డినోట్ చేస్తాం. Sn ఈక్వల్ టు n బై 2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో దీంట్లో ఏ అనేది మనకు ఆల్రెడీ తెలుసు ఫస్ట్ టర్మ్, డి అనేది కామన్ డిఫరెన్స్. ఓకే, డి అనేది కామన్ డిఫరెన్స్. సో దీన్ని ఇక్కడ చూడండి, Sn అంటే n బై 2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అని మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి అర్థమెటిక్ ప్రొడక్షన్స్ ఇచ్చి ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ ఇచ్చి లాస్ట్ టర్మ్ ఇవ్వకపోతే మనం ఈ Sn ఈజ్ కూడా n బై 2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఫార్ములా ఉపయోగిస్తాం. ఆ విధంగా కాకుండా కొన్ని అర్థమెటిక్ ప్రొడక్షన్స్ లోనే ఫస్ట్ టర్మ్ ని లాస్ట్ టర్మ్ ఇస్తాను. సో కామన్ డిఫరెన్స్ మనకు తెలియదు. సో అటువంటిప్పుడు ఏ ఫార్ములా ఉపయోగించాలంటే ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చంటే n బై 2 ఇక్కడ ఏని విడదీసామనుకోండి ఏ ప్లస్ మళ్ళీ ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి కింద రాయొచ్చు. సో మనకి ఆల్రెడీ అంత ముందు క్లాస్ లో మనం నేర్చుకున్నాం ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అంటే nth టర్మ్ ఫార్ములా. అంటే Sn ఈజ్ ఈక్వల్ టు n బై 2 ఏ ప్లస్ an ఏ ప్లస్ an ఏ ప్లస్ an. సో ఇక్కడ మనకి రెండు రకాల ఫార్ములాలు ఉన్నాయి. ఏంటి Sn ఈజ్ ఈక్వల్ టు n బై 2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. Sn ఈజ్ ఈక్వల్ టు n బై 2 ఏ ప్లస్ an. సో ఏ ప్లస్ an మనం ఏ ప్లస్ లాస్ట్ టర్మ్ కాబట్టి ఏ ప్లస్ ఎల్ అని కూడా రాసుకోవచ్చు అనమాట. సో ఇది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఇచ్చిన అర్థమెటిక్ ప్రొడక్షన్స్ లోని ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇచ్చినప్పుడు ఏమో n బై 2 ఏ ప్లస్ ఏ అనే ఫార్ములా ఉపయోగిస్తాం. అలా కాకుండా ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ ఇచ్చినప్పుడు Sn ఈజ్ ఈక్వల్ టు n బై 2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈ ఫార్ములా ఉపయోగిస్తాం అనమాట. సో ఇప్పుడు ఈ ఫార్ములాను ఉపయోగించి ఎక్సర్సైజ్ 5.3 లో ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలని మనం నేర్చుకున్నాం. ఓకే ఎక్సర్సైజ్ 5.3 లో ప్రాబ్లమ్స్ ఏ విధంగా చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ది సమ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏపీస్. సో ఫస్ట్ ది 2 7 12 and so on. ఇక్కడ ఒక అర్థమెటిక్ ప్రొడక్షన్ ఇవ్వబడింది. దాన్ని ఫస్ట్ 10 టర్మ్స్ యొక్క సమ్ చేయాలి. అంటే మొదటి 10 టర్మ్స్ యొక్క మొత్తం ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చిన అర్థమెటిక్ ప్రొడక్షన్స్ లోని గివెన్ ఫస్ట్ టర్మ్ ఎంత 2. సో కామన్ డిఫరెన్స్ సో a2 మైనస్ a1. సో 7 మైనస్ 2 ఎంత 5. సో ఇక్కడ n టర్మ్స్ అంటే n ఎంత ఇక్కడ 10 టర్మ్స్ యొక్క సమ్ మనం చేయాలి కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు ఎంత 10. సో మనకు ఆల్రెడీ తెలిసేది ఫస్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఫార్ములా Sn ఈక్వల్ టు n బై 2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఓకే అంటే ఫస్ట్ 10 టర్మ్స్ కాబట్టి మనం S10 వేసుకోవాలి. S10. సో n ప్లస్ లో 10 వేసుకుంటే 10 బై 2 2 ఇంటూ ఏ. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఎంత వచ్చింది 2 వచ్చింది కాబట్టి 2 ఇంటూ 2 ప్లస్ n ఎంత 10 కాబట్టి 10 మైనస్ 1 ఇక్కడ డి ఎంత ఇంటూ 10. సారీ ఇక్కడ డి ఎంత ఇంటూ 5. ఓకే సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 10 లో 2 5 టైమ్స్ పోతుంది కాబట్టి 5 ఇంటూ 2 2s are 4 ప్లస్ 10 మైనస్ 1 అంతా 9 ఇంటూ 5. 9 ఇంటూ 5. సో ఇక్కడ మనకి 5 ఇంటూ 4 ప్లస్ 9 5 అంతా 45. 4 ప్లస్ 45. సో 5 ఇంటూ 4 ప్లస్ 45 ఎంత 49. So 5 49. Therefore, sum of first 10 terms equal to 245. Okay. First class second problem చూద్దాం.
ఇక్కడ ఒక అర్థమెటిక్ ప్రొడక్షన్ ఇవ్వబడింది -37, -33, -29 అప్ టు 12 టైమ్స్. సో ఫస్ట్ 12 టైమ్స్ యొక్క సమ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీంట్లోనే ఫస్ట్ టర్మ్ ఏ ఎంత అవుతుంది -37. సో కామన్ డిఫరెన్స్ A2 - A1 ఎంత -33 అంటే A2 -33 మైనస్ ఆఫ్ -A1 ఎంత -37. సో ఇది ఎంత అవుతుంది -33 మైనస్ ప్లస్ 37 ఈజ్ కూడా ఎంత 4. డి ఎంత అయింది 4 అయింది. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మన ఎంత 12. సో సమ్ ఆఫ్ టైమ్స్ కనుక్కోవాలి కాబట్టి n ఈజ్ కూడా 12. సో మనకి ఫస్ట్ sum of first n times formula Sn equal to n/2 2a plus n minus 1 into d. So S12 sum of first 12 times కాబట్టి n బదులు 12 వేసుకుంటే 12/2 2 into a ఎంత -37 plus n minus 1 అంటే 12 minus 1 into d ఎంత 4. So 12/2 ఎంత 6 2 37 ఎంత 7 -74 plus 12 minus 1 11 into 4. So దీన్ని 6 into -74 plus 44. So -74 plus 44 ఎంత అవుతుంది 30 -30 equal to 6 into -30 equal to ఎంత అవుతుంది -180. -180 అంటే ఫస్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ 12 టైమ్స్ ఎంత వచ్చింది -180 వచ్చింది. ఓకే, therefore sum of first 12 terms of given AP equal to -180. Okay, third problem చూద్దాం. 0.6 1.7 2.8 and up to 100 times. So sum of first 100 times మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో given ఫస్ట్ టైం ఎంత 0.6 కామన్ డిఫరెన్స్ డి ఎంత 7 -A1 కాబట్టి 1.7 minus 0.6 ఎంత అవుద్ది 1.1 అవుద్ది. సో n టైమ్స్ అంటే n ఎంత 100. సో ఫస్ట్ 100 టైమ్స్ కావాలి కాబట్టి మన సమ్ ఆఫ్ ఫస్ట్ n టైమ్స్ ఫార్ములా Sn is equal to n/2 2a plus n minus 1 into d కాబట్టి S 100 is equal to n బదులు ఎంత 100/2 2 into a ఎంత 0.6 plus n ఎంత 100 కాబట్టి 100 minus 1 into d 1.1. సో ఇక్కడ 100/2 ఎంత 50 2 into 0.6 ఎంత 1.2 plus 100 minus 1 ఎంత 99 into 1.1. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. 50 into 1.2 plus 8.9 వస్తుంది. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేస్తే 50 into 1.2 plus 109 ఎంత అవుతుందంటే 108.9కి 1.2 ఈ విధంగా మనం కలపాలి. 9 plus 2 ఎంత 11 1 ఉంది 1 8 9 10 అంటే 110.1. సో దీన్ని 50తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందంటే 5505 వస్తుంది. సో 5505. సో therefore sum of first 100 terms of given AP is equal to 5505. Okay. Okay, third problem చూద్దాం. So 1/15, 1/12, 1/10 and so on up to 11 times. So first 11 times యొక్క సమ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీంట్లో ఫస్ట్ టర్మ్ a is equal ఎంత 1/15. సో కామన్ డిఫరెన్స్ d is equal a2 - a1 a2 ఎంత 1/12 minus 1/15. సో దీన్ని ఏ విధంగా చేయొచ్చు అంటే దీనికి LCM ఎంత 60 వస్తుంది. 60 LCM అవుతుంది. ఏ విధంగా చూడండి ఒకసారి. సో 3 4s are 3 5s are 5 4s are 20 23s are 60. సో 60 వస్తుంది. 60లో 12 5 టైమ్స్ పోతుంది కాబట్టి 5 into 1 5. 60లో 15 4 టైమ్స్ పోతుంది కాబట్టి 4 into 1 అంత 4 ఈక్వల్ ఎంత అవుతుంది అంటే 1/60. 1/60 వస్తుంది. 1/60 అనేది కామన్ డిఫరెన్స్.
సో ఇక్కడ n టైమ్స్ n అంటే ఎంత 11 టైమ్స్ కావాలి కాబట్టి సో మనకి సమ్ ఆఫ్ n టైమ్స్ అంటే Sn is equal to n by 2 2a plus n minus 1 into d. S11 is equal to n బదులు 11 వేసుకుంటే 11 by 2 2a into 1 by 15 2a plus n minus 1 n 11 కాబట్టి 11 minus 1 into d ఎంత 1 by 60. So 11 by 2 equal into 2 into 1 by 15 అంతా 2 by 15 plus 11 minus 1 అంతా 10 by 60. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 11 by 2 into 2 by 15 ప్లస్ ఈ 10 60లో 6 టైమ్స్ పోతుంది కాబట్టి 1 by 6 వస్తుంది 1 by 6. సో 11 by 2 15కి 6కి ఎల్సిఎం ఎంత సో 30 ఎల్సిఎం తీసుకుంటే సో 30లో 15 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2 2 4 ప్లస్ 30లో 6 5 టైమ్స్ పోతుంది 5 into 1 ఎంత 5. సో 11 by 2 into 5 plus 4 ఎంత 9 by 30. సో 9 by 30 కాబట్టి దీంట్లో 3 టేబుల్ పోతుంది కాబట్టి 3 3s are 3 10s are. సో 3 into 11 ఎంత 33 by 2 into 10 ఎంత 20. సో 33 by 20 అవుతుంది అన్నమాట. సో therefore sum of first 11 terms of given AP equal to 33 by 20. ఓకే, ఈరోజు క్లాస్లోని అథమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించి సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టైమ్స్ యొక్క ఫార్ములా యొక్క కాన్సెప్ట్ని అలాగే 5.3 ఎక్సైజ్ 5.3 నుండి ఫస్ట్ ప్రాబ్లం ఏ విధంగా చేయాలని మనం ఈరోజు నేర్చుకున్నాం. మిగిలిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్.